దేవా, నీ పిల్లలుగా తండ్రి ఈ దినమున నిన్ను గురించిన మాటలు నేర్చుకోవడానికి అందరికీ తండ్రి మరి చర్చి ఆవరణంలోనికి తండ్రి క్షేమంగా చేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గతించిన వారమంతా మా పనుల్లో మీరు తోడుగా ఉండి మరణించిన సంఖ్యలో మమ్మల్ని ఉంచకుండా తండ్రి చల్లగా కాపాడి మరో దినాన తండ్రి నీ మాటలు ధ్యానించడానికి మాకు మంచి సమయాలను గ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ పిల్లలకు నీ మాటలను తెలియజేస్తుండగా నీ తోడు నీ సహాయాలను గ్రహించండి. చెప్పబడుతున్న వాక్యాన్ని నా మాటగా నీ పిల్లలు అంగీకరించకుండా నీ మాటగా తండ్రి నీ వాక్యముగా తండ్రి నీ పిల్లలు స్వీకరించి తండ్రి జాగ్రత్తగా విన్న వాక్యానుసారంగా భూమి మీద బ్రతకడానికి మా అందరికీ మంచి జ్ఞానాన్ని గ్రహించుమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరేనండి, ముందుగా హలో మరి మనందరికీ మంచి ఆరోగ్యాన్ని అలాగే సమయాన్ని మరి అనుగ్రహించిన మరి దేవాది దేవునికి ముందుగా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ఆయా ప్రాంతాలలో మరి దేవుని సేవలు మరి చేస్తున్నటువంటి నా తోటి జత పని సేవకులకు అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు సంఘ విశ్వాసులకు మరి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఇప్పటికే సమయము 12:30 ఇంకా వచ్చింది. ఒక 40 లేదా 40 నిమిషం మరి వాక్యాన్ని మరి మనమందరము శ్రద్ధ కలిగి వినాలని మనం చేసుకుంటున్నాను. మరి ప్రియులారా, మరి ఒక అంశాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. మీరందరూ జాగ్రత్తగా మరి వినాలని మనం చేసుకుంటున్నాను. అంశం పేరు ఇందాక సహోదరులు చెప్పిన అంశమే దేవుని ఇంట కూర్చున్న దయ్యం. ఓకేనండి, మరొకసారి అంశం పేరు దేవుని ఇంట కూర్చున్న దయ్యం. ముందుగా ఈ టైటిల్ని కొద్దిగా ఆలోచన చేసుకుందామండి. ఇక్కడ 2 ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. దేవుని ఇల్లు ఏది, అదొక ప్రశ్న. ఇంకొకటి దేవుని ఇంటి మీదనే కూర్చున్న దయ్యం. అంటే ఇక్కడ దేవుని ఇల్లు ఏది అంటే దెయ్యం దేవుని ఇంటిలో కూర్చుందా అనేది మనకు కనబడుతుందండి ఈ ప్రశ్నలో. మరి ఈ అంశాన్ని మీరందరూ జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని మనవి చేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అందరూ కూడా దేవుని ఇల్లు అనగానే ఒక ప్రాకారాన్ని సిమెంట్తో కట్టిన ఒక చర్చిని లేదా ఒక దేవాలయాన్ని ఒక గోపురాన్ని ఈరోజు అటువంటి క్రైస్తవులు దేవుని ఇల్లు అనగానే వీటిని మనకు చూపిస్తూ ఉంటారండి. దేవుడు అనేవాడు అండి ఒక చర్చిలో ఉంటాడు అండ్ ఒక గుడారంలో ఉంటాడు అని అనుకునే వాళ్ళు కూడా సమాజంలో క్రైస్తవులు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారండి. దేవుడు మనిషి కట్టిన కట్టడాలలో నివసింపగలడా? ఆలోచించండి. క్రైస్తవులు దేవుని ఇల్లు ఏది అని వారిని ప్రశ్నిస్తే ఇదిగో అండి దేవునికి ఒక చిన్న గుడిసె కట్టామండి, దేవుడు ఇక్కడ నివసిస్తాడు, లేదా చిన్న మందిరం కట్టామండి, దేవుని ఇల్లు ఇది అని మరి చూపించేవారు కూడా సమాజంలో క్రైస్తవులు మనకు కనబడుతూ ఉంటారండి. మరి దేవుడు ప్రియులారా మనిషి కట్టిన కట్టడాలలో మనిషి నిర్మించిన దేవాలయాలలో దేవుడు ఉంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. మందిరాలలో దేవుడు ఉంటాడా? చర్చిలో ఉంటాడా? మనిషి కట్టిన దేవాలయంలో దేవుడు ఉండగలరా? ఒకసారి ఆలోచన చేయండి. పాత నిబంధన కాలంలో ప్రియులారా దేవుడు మరి ఒక విషయాన్ని తెలియజేశాడండి. మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆకాశం మహాకాశం సహితము నిన్ను పట్టజాలవు అని బైబిల్లో ఉందండి.
రాజులు రాసిన మొదటి గ్రంథములో 8వ అధ్యాయము 26-27 వచనములో. అంటే మహా ఆకాశమే దేవుని అట్ట పట్టజాలదట. అంటే దేవుడు నివసించాలంటే ఈ భూమి అలాగే ఆకాశము సరిపోదండి. చూడండి, దేవునికి ఉన్న రూపం చాలా పెద్ద రూపం. దేవుడు ప్రియులారా ఈ ఆకాశంలో కానివ్వండి, భూమిలో కానివ్వండి నివసించడానికంటే అసలు ఈ స్థలమే సరిపోదు, పట్టజాలదు అంటున్నాడండి సొలొమోను గారు. అలాగే కృత నిబంధన వచ్చేసరికి అపొస్తల కార్యాలు 7వ అధ్యాయము 47-50 వచనములో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడండి. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు అని ఆలోచించే ముందు అసలు ఈ ప్రకృతి దేవుణ్ణి పట్టగలదా, లేదా ఈ ప్రకృతిలో దేవుడు ఉండగలడా, నివసించగలడా? మనిషి కట్టిన కట్టడాల్లో కానీ, దేవుడు చేసిన సృష్టిలో కానీ దేవుడు ఉండడానికి సరిపోతుందా అనే విషయాన్ని ఆలోచిస్తే సరిపోతుంటండి. ఆకాశమే నా సింహాసనం అన్నాడు. సింహాసనం అంటే ఒక కుర్చీ. అలాగే భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే కాలు మీద కాలు వేసుకొని ఒక కాలు భూమి మీద పెట్టాడట. అంటే ఒక కాలే భూమి అంత ఉందండి, మరి ఇంకో కాలు ఎక్కడ ఉందో ఆలోచించండి. అంటే ఒక కాలు ప్రియులారా భూమి మీద అంత పెద్ద రూపం కనిపిస్తుంది. అంటే దేవుడు అనేవాడు నిజంగా ప్రియులారా మనిషి కట్టిన కట్టడాల్లో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి నివసించడు, సరిపోదు అన్నట్టుగా దేవుడు ఈ వచనాలను బట్టి దేవుడు చూపిస్తున్నాడండి, మనకు తెలియజేస్తున్నాడు. ఇంతకీ దేవుని ఆలయం ఏది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇంతకు చెప్పినట్టుగా దేవుని ఆలయం ఒక చర్చి అండి, ఒక ఇల్లు అండి, ఒక గోపురం అండి అని అంటున్నారు. ఇంతకీ దేవుని ఇల్లు ఏది? బైబిల్లో ఒక ప్రశ్న తల ఎత్తిందంటే బైబిలే సమాధానం చెప్పాలండి. ఇంతకీ దేవుని ఇల్లు ఏది? బాగా ఆలోచించండి. బైబిల్లో ఒక మాట చూద్దామండి. దేవుని ఇల్లు ఏది? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని ఇల్లు ఏదో, దేవుడు ఎక్కడ నివసిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ 3వ అధ్యాయము 6వ వచనం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి 6వ వచనము చివరి మాటలు మనమే ఆయన ఇల్లు అని ఉందండి. మనమే ఆయన ఇల్లు. చూడండి, దేవుడు ఎక్కడ నివసిస్తాడటండి? మనలో అండి. దేవుని ఆలయాలు ఏదంటే ప్రియులారా మనమే, అంటే సంఘమే. అంటే సంఘముతో దేవుడు ఉండాలనుకుంటున్నాడండి. సంఘమే దేవుని ఇల్లట, మనమే దేవునికి ఇల్లు. బాగా ఆలోచన చేయండి. దేవుడు మనలో ఉంటాడండి. సంఘముతో ఉంటాడు. మనతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, మనతో నివసించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవుని ఇల్లు ఏదంటే ప్రియులారా మనమే, సంఘమే. అది చర్చి కాదు. దేవుడు చర్చిలో ఉండడు. సిమెంటుతో కట్టిన గుడారాల్లో కానివ్వండి, మందిరాల్లో కానివ్వండి, గోపురాల్లో కానివ్వండి దేవుడు అందులో నివసించడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే ప్రియులారా మనలో నివసిస్తాను అంటున్నాడండి. మనమే దేవునికి ఇల్లు అని అంటున్నాడు. మనము నివసించడానికి మనము మన స్థాయిని బట్టి మరి ఇల్లులను మనం కట్టుకుంటామండి, లేదా నిర్మిస్తాం. మనం ఉండడానికి మనకు ఒక ఇల్లు మనకు ఉంటుంది, అవునా కాదా? ఈ భూమి మీద మనం బ్రతకాలంటే మనకు ఖచ్చితంగా మనకు సొంత ఇల్లు లేకపోయినా ఎవరి ఇంటినైనా అద్దె తీసుకుంటాం, లేని వాళ్ళైతే. అలాగే ఉన్న వాళ్ళైతే ప్రియులారా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుంటారు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటారు. స్థాయిని బట్టి అది అది మట్టి కానివ్వండి, గుడిసె కానివ్వండి, లేకపోతే అపార్ట్మెంట్ కానివ్వండి. అంటే మనిషి నివసించడానికి మనకు నచ్చినట్టుగా మన ఇల్లును మనము కట్టుకుంటాం. అలాగే దేవుడు కూడా ప్రియులారా నివసించడానికట దేవుడు ఒక ఇల్లును నిర్మించాడట. ఆ ఇల్లే మనమండి. మనలను దేవుడు నిర్మించాడట.
మనలను దేవుడు ఎలా నిర్మించాడట? చర్మముతోను, మాంసముతోను, ఎముకలతోను, నరములతోను నిన్ను తయారు చేసి తిని, నిన్ను నిర్మించి తిని, నిన్ను కలుగజేసి తిని అని బైబిల్లో దేవుడు చేశాడండి. అంటే దేవుడు నివసించాలనట, మనలనట దేవుడు అట నిర్మించాడట అండి. ఏమండి, చర్మాన్ని వాడాడట, ఎముకలను వాడాడట, నరములను వాడాడట. ఇందులో శరీరంలో ఏమంటే ఒక గుండెను, ఊపిరితిత్తులను, ఏమండి ఒక మాంసాన్ని చూడండి. ఈ అందమైన ఆకారాన్ని దేవుడు చేశాడట అండి. ఈ అందమైన ఆకారంలో దేవుడు ఉండాలని అనుకుంటున్నాడండి. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఏమంటే మనమే దేవుని ఇల్లు. అంటే దేవుడు కట్టిన ఇల్లులో దేవుడే ఉండాలనుకుంటున్నాడు. మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనము కట్టిన ఇల్లులో మనము ఉంటామా, వేరే వాళ్ళు ఉంటారండి? చెప్పండి. మనమే ఉంటాం, అవునా కాదా? ఈ విషయం మీకు అర్థమైతే దేవుడు కూడా ఏమండి తన ఇల్లును కట్టాడు. ఆ ఇల్లు ఏంటంటే మనమే. అంటే మనలో దేవుడు ఉండాలి, మనలో దేవుడు సంచరించాలి, దేవుడు మనలో ఏమంటే నివసించాలి అనుకుంటున్నాడండి. అంటే మనమే దేవునికి ఒక ఆలయంగా ఉన్నాము. ఇదేంటండి, మనం ఎంత ఉన్నాము? 6 అడుగులు లేదా 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు మాత్రమే ఉన్నాము. ఆకాశం, మహాకాశం సహితము నిన్ను పట్టజాలం అంటున్నాడు కదా. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని అంటున్నారు కదా. మరి ఈ శరీరంలో దేవుడు ఎలా ఉండగలడు అని మనం అనుకోవచ్చండి. ఉదాహరణకు ఇంకో మాట చెప్తాను. ఏమండి, అగ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చీర అండి, బాగా వినండి, ఒక చీరను ఏమంటే అగ్గిపెట్టెలో సరిపోవడానికట మరి తయారు చేశాడట అండి. అంటే అగ్గిపెట్టెలోనే చీరను అందులో పెడుతున్నారండి భద్రంగా. మన బట్టలు ఎలాగైతే బీరో భద్రంగా పెడతామో, ఒక సూట్ కేసులో కానివ్వండి లేదా ఒక పెట్టెలో కానివ్వండి, ఎలాగైతే మన వస్త్రాలను ఏమండి జాగ్రత్తగా ఉంచుతామో, అలాగే అగ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి పరిశీలించి ఏమండి ఒక అగ్గిపెట్టెలో చీరను ఏమండి అందులో భద్రపరచడానికి తయారు చేయడం జరిగిందట అండి. అంటే మనిషికి అంత టాలెంట్ ఉంటే, అంత జ్ఞానం ఉంటే ఏమండి దేవుడు ప్రియులారా మనలో ఉండడండి? ఉంటాడండి. అందుకు అంటున్నాడు ఏమండి మనమే ఆయనకు ఇల్లు అని. మనమే దేవునికి ఇల్లు అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అండి. 2 కొరింథీ 6:18. మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి 18వ వచనంలో? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే దేవునికి మనమే ఆలయాలుగా ఉన్నాము. ఆలయం అన్నా, నివాసం అన్నా, ఇల్లు అన్నా ఒకటే అర్థం. అంటే దేవునికి నివాసంగా, ఆలయంగా, అంటే ఒక గుడారంగా, ఒక ఇల్లుగా మనమే ఉన్నామండి. అంటే మనలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. నీతో, నాతో, అందరితో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. మనమే దేవునికి ఇల్లు. నేను వారిలో సంచరింతును. చూడండి, దేవుడట మనలో సంచరించాలనుకుంటున్నాడు. దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు. నేను వారి దేవుడనై ఉందును. అంటే దేవుడే మనకు దేవుడుగా ఉన్నాడండి. వారి కనుక మనకు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ నేను దేవుడుగా ఉన్నాను. మీతో నేను ఉంటాను, మీతో నేను నివసిస్తాను అంటున్నాడండి. మీతో నేను ఏమంటే సంచరించాలనుకుంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం అండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం అండి. మీ దేహము
దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడండి. చూడండి, ఇక్కడ కూడా అండి మనమే అట దేవుని గట నివాసంగా ఉన్నామండి. 19వ వచనములో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. చూడండి, ఇప్పుడు మనలో ఉన్న దేహము, శరీరం, ఈ అవయవాలు ఎవరి వలన కలిగిందండి? దేవుని వలన కలిగింది. దేవుడు సృష్టించగా మనకు ఈ శరీరం వచ్చింది. దేవుని వలన ఈ అవయవాలు కలిగిందండి. దేవుడి వలన ఏమండి ఈ శరీరాన్ని ఏమండి దేవుడే నిర్మించాను అంటున్నాడండి. దేవుని వలన ఈ దేహం కలిగిందట. ఈ దేహంలో అట పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు గారా? అంటే ఈ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమంటే ఉండాలనుకుంటున్నాడు. ఏమంటే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇది ఆలయం అండి. దేవునికి కూడా ఈ దేహం, మన దేహం ఆలయం. పరిశుద్ధాత్మ దేవుని కూడా ఇది ఏమంటే ఆలయము. అంటే ఇక్కడ దేవుడు కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు కానివ్వండి, మన దేహంలో, మన శరీరంలో సంచరించాలనుకుంటున్నాడు. అంటే నివసించాలనుకుంటున్నాడండి. నీతో ఉంటాను అంటున్నాడు. మాకు ఇల్లు మీరే అంటున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే దేవుడు మీరే మాకు ఇల్లుగా ఉన్నారు, నివాసంగా ఉన్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చాలా విలువ అండి శరీరానికి. ఒక కన్ను పోతే కన్ను మనం చేయలేము, అంటే ముక్కు పోతే ముక్కును చేయలేము. చాలామంది రోడ్డు ప్రమాదంలో ఏమంటే చూడండి కాళ్ళు విరిగిపోతున్నాయి, అలాగే కళ్ళు గుడ్డైపోతున్నాయి, ఏమంటే కళ్ళంతా పోతున్నాయి యాక్సిడెంట్లు, అలాగే కాలు విరిగిపోవడం, తల పగిలిపోవడం. ఏమంటే ఎంతమందిని మనం చూడట్లేదండి. ఏమంటే అలా కాలు విరిగిపోతే కాలు మనం చేయగలమండి? చేయలేము. ఏమంటే చాలా ఖరీదండి కాలు విలువ కానీ, లేకపోతే ముక్కు విలువ కానీ, శరీరంలోనే ఏ అవయవం పోయినా చాలా విలువ. కనుక విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడండి. చాలా విలువ. బంగారం కంటే, ఆస్తి కంటే ఈ దేహం చాలా విలువైనది. కనుక ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఇదిగో ఈ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలనుకుంటున్నాడు, ఒక దేవుడు ఉండాలనుకుంటున్నాడు అని ఏమంటే ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుందండి. అంటే మనమే వీళ్ళకు అనగా దేవునికి, పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నామండి. ఇంకో మాట చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం అండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం అండి. నాకు జనులకుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. చూడండి, నాకు మీరు జనులకుదురు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. మీరు నా జనులు. మీరు నాకు జనులగుదురు అంటున్నాడండి. అంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉండాలనుకున్నాడండి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలే నాకు ఇల్లు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ నాకు నివాసంగా, ఒక ఇల్లుగా, ఏమంటే ఒక మందిరంగా ఉన్నారని ఇక్కడ దేవుడు ఏమంటే తెలియజేస్తున్నాడండి. ఇంకో మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి 3వ అధ్యాయం 16-17 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి, మనమే దేవునికి నివాసంగా ఉన్నామటండి. మనమే ఉన్నామట. దేవుని ఆత్మ మనలో నివసిస్తుందట. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుడు ఉండాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అలాగే
కిందకి ఏమంటున్నాడంటే పిల్లరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అంటే అర్థం ఏంటి? దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేయను. దేవుడు అంటే వారిని పాడు చేయను అంటున్నాడు ఇక్కడ. అంటే చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఆలయాలు మనం అంటే సంఘం, అంటే సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో, అంటే మందిరానికి వెళ్ళొద్దు అని కానీ అడ్డుపడడం కానీ, అంతే కదా, ఇది నేను చెప్పలేదు, దేవుడే చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని మందిరాన్ని అనగా ఎవరైతే దేవుని ఆలయమునండి, ఆలయము అనగా ఈ చర్చి కాదండి, ఆలయం అనగా చర్చిని పగలగొట్టేయడం అది కాదు. ఆలయము మందిరం అంటే మనుషులు, అంటే సమాజం, అంటే సంఘం, క్రైస్తవ్యాన్ని, దేవుని పిల్లలను ఎవరైతే అడ్డుపడుతారో, వెళ్ళొద్దు అని కానీ డిస్టర్బ్ చేయడం కానీ, ఏ విధంగా అయితే పాడు చేస్తారో, పాడు చేసేవాడిని నేనే పాడు చేస్తాను అంటున్నాడండి దేవుడు. చూడండి, ఇది కఠినమైన మాట అండి. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకుంటున్నారో అలాంటి వారిని నేను పాడు చేస్తాను. కనుక దేవుని ఆలయాన్ని మీరు పాడు చేయవద్దు, దేవుని సంఘాన్ని మీరు డిస్టర్బ్ చేయవద్దు, దేవుని పిల్లలను మీరు ఆటంకపరచవద్దు. అది దేవుని సంఘం అనగా దేవుని పిల్లలు అనగా దేవుని ఇంటి, దేవుని ఇంటిని పాడు చేస్తే నేను శిక్షిస్తాను అంటున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకుంటారు. కట్టుకున్న ఇల్లును ఎవరైనా పాడు చేశారనుకోండి, అండ్ కూల్ చేశారనుకోండి, నాశనం చేశారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని శిక్షిస్తారు. అవసరమైతే వాళ్ళు కొడతారు, శిక్షిస్తారు, జైలుకి పంపిస్తారు. ఈ విషయం మీకు అర్థమైతే దేవుడు కూడా దేవుని సంఘాన్ని ఎవరైనా ఎంతటి వాడైనా పాడు చేసి నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడండి. నేనే ఉంటాను అన్నాడు సంఘములో. అయితే సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే వారిని నేను పాడు చేస్తాను, వారిని నేను నాశనం చేస్తాను అంటున్నాడండి. మీరు నాకు ఆలయాలుగా ఉన్నారు కనుక సంఘాన్ని మీరు డిస్టర్బ్ చేయవద్దు, పాడు చేయవద్దు, నాశనం చేయవద్దు, అడ్డవద్దు, వ్యతిరేకించవద్దు అని దేవుడు అంటున్నాడండి. ఇంకా చూద్దాం, ఈ దేవుని ఆలయంలో ఉన్నవారు పాత నిబంధనలో ఒక మోసే గారు కనిపిస్తారండి నమ్మకంగా. చూద్దాం మాట, ఇందాక చదవకుండా దాటేసాము, ఆ మాట చూద్దాం. మోసే గారు దేవుళ్ళంతట్లో ఎలా ఉన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 3, 4, 6 వచనం వరకు చదువుతామండి. దేవుళ్ళంతటిలో మోసే కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కానివ్వండి ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఏమంటున్నారంటే ఈ సందర్భాన్ని మనం చూద్దాం. 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు. చూడండి, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు. దేవుని ఇల్లు మీద, ఇంటి మీద మోసే గారు ఎలా ఉన్నారండి? నమ్మకంగా ఉన్నాడండి. నమ్మక ద్రోహం చేయలేదు అంటే నమ్మకంగా ఉన్నాడండి. అవునండి, ఈరోజు చాలా మంది నమ్మక ద్రోహం చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సంఘాలలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, బంధువులలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, గ్రామం కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, నమ్మకంగా ఉండి తర్వాత ప్రియులారా నమ్మక ద్రోహం చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారండి. కానీ మోసే గారు ఎలా ఉన్నారండి? నమ్మకంగా ఉన్నాడండి. అవునండి, ఆయన దేవునిలో వచ్చిన తర్వాత మొదలుకొని చనిపోయే వరకు నమ్మకం కలిగి జీవించాడే తప్ప ఏమండి దేవుని ఇల్లును పాడు చేయలేదు. అలాగే దేవుని ఇంటి మీద ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడండి. ఇదిగో నా కుమారుడు నమ్మకంగా ఉన్నాడు అని దేవుడు మోసే గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. మరి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతమంది మోసే వల్ల నమ్మకంగా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. నమ్మకంగా ఉన్నారండి? లేదు, నమ్మకం లేరండి. కానీ మోసే గారు దేవుని అంతటిలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుని అంతటిలో మనము కూడా నమ్మకంగా ఉండడానికి, ఈ ఆలయాన్ని మనం పాడు చేయకుండా దేవునిని మహిమపరచడానికి శరీరాన్ని అప్పగించాలి అన్నాడండి. కిందకి ఏమంటున్నాడు? ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను,
ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈయన అని ఎవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అండి. అలాగే 5వ వచనంలో ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చాలండి, చూడండి, మోసే గారి గురించి చెప్తున్నాడు దేవుడు. మోసే గారట దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. 6వ వచనంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చూడండి, మోసే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు వారు కూడా కుమారుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడండి. చూడండి, ఒక యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఒక మోసే కానివ్వండి, దేవునికి ఇల్లుగా నివాసాలు ఉన్నారండి. వీళ్ళు నమ్మకంగా ఉన్నారు. కుమారుడుగా ఉన్నాడట యేసుక్రీస్తు వారు, దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఒక యేసుక్రీస్తు వారు. ఒక మోసే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అలాగే యేసుతో తిరిగిన ఒక యూద, ఏమండి, యేసు కాలంలో యేసుని ఏం చేశాడండి? అమ్మేశాడండి. యేసు చేసిన అద్భుతాలను చూశాడు, యేసు చేసిన సూచక్రియలను చూశాడు, యేసుతో తిరిగాడు, యేసుక్రీస్తు ప్రసంగం విన్నాడు, యేసుతోనే తిరిగి యేసునే వెన్నుపోటు పొడిచాడండి. ఏం చేశాడు? అమ్మేశాడు. అంటే నమ్మక ద్రోహం చేశాడు ఒక యూద. ఏమండి, నమ్మకంగా నీవే నా ఇంటి అని యూదా గారిని దేవుడు నిర్మిస్తే దేవుణ్ణే మోసం చేశాడండి. యేసుక్రీస్తునే మోసం చేశాడు. పరిశుద్ధాత్మనే తిరగించి మోసం చేసి యేసుక్రీస్తును అమ్మేసి ఉరుగుసుకొని చనిపోయాడండి ఇస్కరియోతు యూదా. చూడండి, యూదా వలె ఏమండి నమ్మక ద్రోహం చేయకూడదు. సంఘములో కూడా యూదా వలె నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. యేసుతో ఉన్నారంటే మనతో ఉన్నారంటే ఉంటారు. కనుక జాగ్రత్తగా, అంటే అలా ఉండకూడదు. యూదా వలె ఉండకూడదు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళుగా జీవించకూడదు అంటున్నాడు దేవుడు. యేసు ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో, ఒక మోషే ఎలాగైతే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నారో, క్రైస్తవులుగా సమాజంగా దేవులుగా మనము దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉండాలి తప్ప నమ్మక ద్రోహం చేయకూడదు. ఒకవేళ నమ్మక ద్రోహం చేస్తే చర్చికి రాకపోవడమే మంచిది అని దేవుడండి. అందుకు యూదా గురించి ఏమన్నాడు? నీవు పుట్టి ఉన్నది ఎడల మేలు, పిండంగా నువ్వు ఉండి రాలిపోయి ఉంటే మంచిది. సగం వరకు దేవుని వచ్చి అయిపోయి మన లోకంలో కలిసిపోవడం, లేకపోతే వేరే అయిపోవడం పద్ధతి కనుక నువ్వు పిండంగా రాలిపోయి ఉంటేనే, పుట్టకుండా ఉంటే మేలు అన్నాడండి యూదా గురించి. అంటే ఒకవేళ మనము కూడా అలా ఉన్నామేమో, అలా ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి అంటున్నాడండి. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి అంటే యూదా వల్ల ఉండకూడదు అంటున్నాడండి. ఇంకా చూద్దామండి, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం వాక్యపట్నంగా చదివాము కదా. 14వ అధ్యాయం 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి ఏమండి నివాసము చేతుము అంటున్నాడండి. నివాసము చేతుము అంటే నివసిస్తాము అంటున్నాడండి. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనలో ఉండాలంటే, ఈ ముగ్గురు మనలో నివసించాలంటే మనం ఏం చేయాలి? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఉండాలంటే మనమట వాక్యానంట గైకోవాలట అండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను, దేవుడు చెప్తున్న మాటలను మనము గైకొని వాటి ప్రకారం మనం ప్రవర్తిస్తే ఏమండి అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. అలా ప్రేమించి ఏమండి నేను యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే మీలో వస్తాము అంటున్నాడండి. చూడండి, ఎంతమందిలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటే దేవుడు మనలో ఉండాలనుకుంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి మనము ఆహ్వానించాలండి. దేవుణ్ణి ప్రేమిస్తేనే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తేనే దేవుడు మనలో ఉంటాడు. ఏమంటే దేవుని మాటలను విని అనుసరించకుండా వెళ్ళిపోతే దేవుడు మనలో ఉండడు. ఏమండి దేవుడు కట్టిన దేవాలయంలో దేవుడే ఉండాలనుకున్నాడు, కానీ దేవుడు కట్టిన ఆలయములో
ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు అవసరం. ఆలయాలు బైబిల్ ఎన్నో ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక కుదించి చెప్తున్నాను. ఇకపోతే ఇంతవరకు దేవుని ఆలయం మనమే, సంఘం, ఒక యేసుక్రీస్తు వారు, ఒక మోసే గారు, ఇశ్రాయేలు ప్రజలే దేవుని ఇల్లు, మందిరాలను మనం తెలుసుకున్నాం. ఇకపోతే ఈ మందిరములో దేవుడు ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మనం చూద్దామండి. బైబిల్ తండ్రి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, దేవుడు కట్టిన దేవాలయములో అసలు ఎవరు ఉన్నారో అండి పౌలు గారు చెప్తున్నారండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అండి, చదవండి. ఏది దేవుడనును ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తాను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. చాలండి. చూడండి దేవుడు కట్టిన దేవాలయంలో ఎవరు వచ్చేసారండి? దెయ్యం వచ్చేసిందండి. దెయ్యము కూర్చున్నాడట. దేవుని మందిరంలో దెయ్యము కూర్చుందండి. అదే చెప్తున్నాడండి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటికి ఎదిరించొచ్చు, దాని అంతటి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. చూడండి, దేవుని ఆలయంలో అంటే ప్రియులారా దెయ్యము కూర్చుందట. అంటే దేవుడు కట్టిన దేవాలయంలో ఏమన్నారట అండి? దేవుడు లేడట, దెయ్యం ఉందండి. ఈరోజు ఇరాక్, అమెరికా యుద్ధం మీరు చూస్తున్నారు కదా వార్తల్లో, న్యూస్ పేపర్లు. అవునండి, నిజంగా ప్రియులారా చంపేసుకుంటున్నారండి. అవునండి, నిజంగా బాంబులతో పేల్చుకుంటున్నారంటే కారణం ఏంటి? దెయ్యం పట్టిందండి మనిషికి, దెయ్యం పట్టింది కనుక ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. అవునండి, చిన్నపిల్లలు, మీకు వీడియో చూపించడానికి సమయం లేదు కదండి, మీరు యూట్యూబ్లో కొడితే మీకు కనబడుతుందండి. చిన్న బాబు అండి, యుద్ధం ఆపండి అని ప్రియులగా చిన్న పిల్లోడండి, చరణంతా ఉంటాడు చిన్న బాబు. యుద్ధాలు మీరు ఆపండి, చాలా మంది చనిపోతున్నారు, ఆస్తి నష్టం పోతుంది, మేము చనిపోతున్నాము, అలాగే చాలా మంది నాశనం అయిపోతున్నారు కనుక యుద్ధాలు ఆపండి అని వేడుకుంటున్నాడండి. అంటే ఎందుకు ఇలా చంపుకుంటున్నారు? ఎందుకు బాంబులతో పేల్చుకుంటున్నారు? వాళ్ళలో ఉన్నది దేవుడు లేడండి, దెయ్యం కనుక ఒకరినొకరిని ఏం చేస్తుందంటే చంపిస్తుంది. ఎక్కడ చూసినా చూడండి, నేరాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఒకరినొకరు చంపుకుంటున్నారంటే కారణం ఏంటి? దేవుడు లేడు, దెయ్యం ప్రేరేపిస్తుందండి. ఏమండి, దెయ్యముకి ఆలయంగా ఇచ్చారు కనుక చంపేసుకుంటున్నారండి. బాగా వినండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారండి? బైబిల్ తలక్రిందులుగా పెట్టుకుంటే దెయ్యం పోతుంది అంటారండి. బైబిల్ తలక్రిందులు పెట్టకముందే నీ తలలో దెయ్యం పట్టేసిందండి. ముందుగా బైబిల్ తలక్రిందులుగా నువ్వు పెట్టకముందే తలలో వచ్చింది దెయ్యం. ఏమంటే యేసు రక్తమే జై అనండి, సైతాను పోతుంది అంటాడు. యేసు రక్తం జై అంటే ఏసేరా అంటాడండి దెయ్యం. యేసు రక్తం జై అంటే సాతాను పోతాడా? పోడండి, నిన్ను వేసేస్తాను అంటాడండి. యేసు రక్తం జై అంటే సాతాను పోడు. ఏమండి, మనం పడుకునేటప్పుడు తలలో ఈ బైబిల్ పెట్టుకుంటే పోడు. ఏమండి, మనలోనే ఉండాలనుకుంటున్నాడు అండి దెయ్యము. ఏమండి, దెయ్యం ప్రియులారా ఏదో ఒక కుక్క రూపములో, పాము రూపంలో రాడు. అంటే పాత నిబంధన కాలంలో అర్థం కావడానికి పాము రూపకంగా ఇది నిజమా అని తినవద్దు అని చెప్పిన పండుతో, ఏమంటే ఇది తినకూడదని మీకు దేవుడు చెప్పానా అని పాము రూపకంగా వెళ్ళారు అని మనకు చూపిస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు కూడా నాకు అలాగ వస్తే ఏమంటే పోల్చేస్తామండి. ఇక్కడ పాము వచ్చి ఏమంటే మీరు ఆరాధన చేయకండి అని వచ్చింది అనుకో, ఏమంటే ఏం చేస్తామండి? కర్ర తీసుకుని కొడతామండి. అవునా కాదు? నువ్వేంటి చెప్తున్నావు అని. అలా రాదు, పాము రూపకంగా మనిషి రూపంగానే వస్తుంది. ఏమండి గౌన్ వేసుకుంటారు, ఏమండి సేవకుల రూపంలో వస్తుంది అపవాది, సంఘ విశ్వాసుల రూపకంగా వస్తుంది. ఏమంటే దెయ్యం అనేది ఏమంటే శరీరం దెయ్యానికి ఉండదు, మనతోనే యుద్ధం చేయాలనుకుంటుందండి అపవాది. అంటే అది అపవాది కష్టమండి. అపవాది
ఏమండి వేస్తున్న వలాది అది సేవకుని రూపంలో కానివ్వండి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల రూపంలో బట్టి అలా వస్తుందే తప్ప ఏదో రూపకంగా రాదండి. చూడండి, అదే ఉంది బైబిల్లో. అంటే అపవాది అట దేవుని ఆలయంలో కూర్చుండును అని ఉందండి. అలాగే యేసుక్రీస్తు వారిని అట అపవాది ఏం చేసిందటండి, ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిపోయిందండి. మత్తయి సువార్త అంటే 4వ అధ్యాయం 5, 6 వచనంలో అంటే అపవాది యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళిపోయి అవండి నిలువబెట్టి కిందకి దుముకు అంటుందండి, దూకు అంటుంది. అంటే యేసుక్రీస్తు వారిని అపవాది అలాగా తీసుకెళ్ళిపోయిందండి. ఏమండి యేసుక్రీస్తు వారు ఏమైనా భయపడిపోయాడా? వాక్యం కదా, తీసుకెళ్ళిపోదా, నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు, వస్తానని వెళ్ళిపోయాడండి. కానీ ప్రియుల అపవాది వేసిన వలలో చిక్కిపోయి అపవాది చెప్పినట్టు ఆయన ప్రవర్తించలేదండి. అపవాదిని జయించాడు. ఏమండి యేసుక్రీస్తు వారిని ఎత్తైన శిఖరంలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఏమండి రక్తం వచ్చినట్టుగా యేసుక్రీస్తు వారిని హింసించాడు. అవునా కాదా? వాళ్ళంతా రక్తం చేయించాడు. ఏమండి యేసుక్రీస్తు వారినే ఏమండి శిఖరం మీద తీసుకెళ్ళిపోయాడంటే మనల్ని ఏం చేస్తాడు? యేసునే తీసుకెళ్ళాడు. మనైతే ప్రియులారా ఏమండి నలిపేస్తాడండి, ముద్ద చేసేస్తాడు మనల్నైతే. యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళిపోయాడు, ఏమండి మనల్ని అయితే ఈడ్చుకొని పోతాడండి. అది సేవకుడుగా నన్నైనా మిమ్మల్ని అయినా యేసునే తీసుకెళ్ళినవాడు మనల్ని తీసుకెళ్ళాడు అనుకుంటున్నారా? తీసుకెళ్తాడండి. మనలను కూడా నాశనం చేయాలని అపవాది ఆలోచన. అపవాది ఆలోచన ఏంటో తెలుసా అండి? ఒక్కటిగా ఉండకూడదు, అందరినీ నాశనము చేసేయాలి అన్నది ఈ అపవాది ఆలోచన అండి. కనుక యేసునే రక్తం వచ్చేటట్టుగా చేసింది, మనలను కూడా చేస్తుందండి. యేసుకి దక్కకూడదు, సంఘంలో ఎవరు ఒక్కటిగా ఉండకూడదు, ముక్కలుగా చేయాలి అన్నది అపవాది ఆలోచన అండి. కనుక ఉన్నటువంటి క్రైస్తవులు అపవాది ఆలోచనకు లొంగిపోయి వాక్యాన్ని గౌరవించకుండా ఎలా ఉన్నారో వీడియో చూపిస్తాం. ఏమండి వీడియో చూపిస్తాం, చాలా పెద్ద పాఠం. ఏమండి ఏమనుకోవద్దు, ఒక వీడియో చూపిస్తానండి. ఈరోజు ప్రియులారా ఏమండి అందరూ ఇది వరకు ఏంటి ఒక్కటిగా ఉండేవాళ్ళమండి. సంఘంలో గరడపల్లి వాళ్ళు వచ్చేవాళ్ళు, బాసల బంద వాళ్ళు వచ్చేవాళ్ళు, అందరూ ఒక్కటిగా, పై వీధి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, చిరంజీవి కూడా అక్కడ పెట్టకుండా అందరూ ఒకే దగ్గర ఒక్కటిగా ఉండేవాళ్ళం. కానీ ఒక్కటిగా కాకుండా ఎందుకు అలా అయిపోయాం? వేరువేరుగా ఎందుకు? ఏమండి ఒక గ్రామానికి 3-4 చర్చిలు, లేకపోతే గరడపల్లి వాళ్ళు గరడపల్లి, బాసల బంద వాళ్ళు ఇలా ఎందుకు మారిపోయారో కారణం ఏంటి, రీజన్ ఏంటి అని బైబిల్ని అడుగుదామండి. అయితే ఒక వీడియో చూద్దాం. ఎందుకు అలా విడిపోవడానికి గల కారణం ఏంటి? ఒక వీడియో చూద్దాం. సైలెంట్గా ఉండండి, అందరు మాట్లాడకండి. చాలా మంది సంఘాలను కొంతమంది మానుకుంటూ ఉంటారండి. చాలా మంది యవకాలను కొంతమంది మానుకుంటూ ఉంటారండి. చాలా మంది యవమా ఎందుకమ్మా నువ్వు సంఘానికి వెళ్ళటం లేదంటే, పాస్టర్ గారు నన్ను ఆ ప్రసంగంలో ఇండైరెక్ట్గా తిట్టాడండి, ఆయన నాకు బాధ కలిగితే రాలేదండి. ఏమండి పాస్టర్ గారి మీద నువ్వు సంఘానికి మానుకుంటావా? ఇది సంఘం పాస్టర్ గారిదా? అసలు నీకు గుర్తున్నా నువ్వు సంఘం మానుకుంటున్నావు అంటే పాస్టర్ గారిని బట్టి. పాస్టర్ గారు నిన్ను ప్రేమించలేదనో, నువ్వు అడిగితే ఏదో ఇవ్వలేదనో, నువ్వు పిలిస్తే ఇంటికి రాలేదనో, ప్రార్థన చేయలేదనో, ప్రేమ లేదనో, ఒక డబ్బులు బాజీ మాట కూడా మాట్లాడుతున్నారండి. మరి ప్రేమ లేదని. అవును పాస్టర్ గారు కాబట్టి ప్రేమ తీసుకుంది కదా ప్రేమ. ఏమండి సంఘంలో ఉన్న వారికంటే లేదండి. చాలా మంది ఇంకో మాట మాట్లాడుతుంటారు, ఆ సంఘంలో ప్రేమ లేదండి అని. సంఘం లేదేమో, నిన్ను సంఘంలో తీసుకొచ్చింది ఎవరు? ప్రభువు కదా, ఆయనకుంది కదా. సంఘము ఏ కుటుంబంతో కాదు, సంఘము ఏ వ్యక్తితో కాదే. అసలు సంఘం ఎవరితో అనే సంగతి నీకు తెలియలేదన్నమాట వరకు. సంఘము పాస్టర్ గారు అనుకుంటున్నావు కాబట్టి ఆయన ఏదో అన్నాడు, నువ్వు ఆయన అనుకుంటున్నావు అంటే నాకు తెలిసి అసలు క్రైస్తవుడు ఉండటం కూడా పెద్ద ఉపయోగం ఏమనుకోవాలి తెలుసా? ఆయన నన్ను అంటానికి ఆయన నేను వెళ్ళాలండి సంఘానికి. ఎందుకంటే సంఘం పాస్టర్ గారిది కాదు, సంఘ పెద్దది కాదు. ఈ సంఘాన్ని ఉన్నవాడు, ఈ సంఘాన్ని స్థాపించిన వాడు, ఈ సంఘం కోసం ప్రాణం పెట్టిన వాడు, రక్తాన్ని చిందించిన వాడు ఇప్పటి వరకు మీరు విన్నారే, ఆయన ప్రభు, ఆయన క్రీస్తు. చాలా మంది సంఘాలను కొంతమంది మానుతూ ఉంటారు. చాలా మంది చాలు కదండి. చూడండి ఇక్కడ ప్రియులారా, ఒకవేళ
మనమందరము ఒక్కటిగా ఉండాలన్నది దేవుని ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక అయితే ప్రియులారా, ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కారణాలు చెప్పి వాళ్ళు ఊడిపోతున్నారంటే అపవాదే వారిని ప్రేరేపించి అందరూ కలిసి ఉంటే చక్కగా దేవుని కార్యక్రమం చేస్తారండి. చెయ్యి కలిస్తే ఉన్నతంగా దేవుని సేవ మనం చేయగలం. అది అపవాదికి తెలుసు కనుక ఒక్కొక్కరు వర్గాలు విడిపోతే దేవుని పని కూడా సరిగా చేయలేదని అపవాది ప్రేరణ అండి. కనుక దేవుని ఆలయంలోనే అపవాది కూర్చున్నాడండి. దేవుని ఆలయంలో అపవాది కూర్చుంటే విభేదాలు, గొడవలు, నిందలు వస్తాయి అంటున్నాడండి దేవుడు. కనుక ప్రియులారా, అపవాదికి చోటునివ్వకండి. ఒకవేళ అపవాది మీలో ఉండకుండా ఉండాలంటే నా మాటలు వేయకుండా అన్నాడండి. యేసుక్రీస్తు చెప్పిన మాట వింటే దేవుడు మనలో ఉంటాడండి, అపవాది పారిపోతాడండి. అంటే దేవుని మాటల ప్రకారం ప్రవర్తిస్తే, సత్యానికి మనం తగ్గట్టుగా ప్రవర్తిస్తే దేవుడు మనలో ఉంటాడండి. ఒకవేళ వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే అపవాదే మనలో ఉంటాడండి. ఇంకా ఇదే సందర్భం అండి, కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. ఇంకా అపవాది మనలో ఉంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నాడండి. అపవాది గురించి తెలియాలి, దేవుడి గురించి కూడా తెలియాలి కదా. కనుక ప్రియులారా, ఇంకా అపవాది గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం అండి. యోహాను సువార్త 8వ 44వ వచనంలో, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాలు నెరవేర్చగోరుచున్నారు. ఆదివాడున్నారు అంత కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని సత్యమే లేదు. వాడు అబద్ధమైనప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అంటున్నాడండి. చూడండి, అపవాదట సత్యం అపవాదిలో ఉండదట. వాడు ఆది నుండి నరహంతకుడు. నరహంతకుడు అంటే మర్డర్ చేసేవాడని అర్థం. చూడండి, ఇంతకు చెప్పినట్టుగా అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధం జరుగుతుందంటే ప్రియులారా, అపవాది పట్టేసింది వారిని. కనుక యుద్ధం చేసుకుంటారండి. వాడు ఆది నుండి నరహంతకుడు. అంటే మనుషులందరి ప్రియుల అపవాది నాకు దక్క పరలోకం ఇంకా ఎవరికి దక్కనివ్వకూడదని గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలి, ఎవరిని వేరు చేయాలని గర్జించు సింహం వలె వెతుచూ తిరుగుచున్నాడండి. ఎవరిని మృంగాలి? సంఘంలో ఉన్న ఏ అమ్మాయిని మృంగాలి, ఏ మగాడిని మృంగాలి, ఏ దేవుడిని మృంగాలి, ఎవరిని మృంగాలి, ఎవరిని మృంగేసి, ఎవరిని వర్గపేటగా మృంగేసి, ఎవరిని ఏ విధంగా నాతో పాటు తీసుకెళ్లిపోవాలని అపవాది కుట్ర, అపవాది ఆలోచన అండి. నాకు దక్కని పరలోకం ఇంకెవరికి దక్కని అని అంటుందండి అపవాదండి. అపవాది మనకు కలిసి ఉంటే అపవాదికి నచ్చదండి. మనం కలిసి ఉంటే అపవాదికి నచ్చదండి. ఎందుకంటే అతనట నరహంతకుడట. మనం విడిపోతే అపవాదికి ఎలా ఉంటుందో తెలుసండి, నవ్వుతాడట అండి. చూడండి, ఒక మాట చూద్దాం. మనం ఒక్కటిగా ఉంటే ప్రియులారా, అపవాది ప్రియులారా తట్టుకోకుండా ఏదో నింద లోపాలని చేయాలనుకుంటాడటండి. మనం ఒక్కటిగా ఉంటే నిజంగా బాధపడతాడట. విడిపోతే ఎలా గెంతులేస్తాడో ఒక మాట చూద్దామండి. చూడండి, హబక్కూకు గ్రంథం చూడండి. హబక్కూకు గ్రంథం అంటే అపవాది చేసే పన్నాగం అండి. చూడండి, అపవాద ఆలోచన అంటే మనుషులను, మనలను, సంఘాన్ని ఎలా పాడు చేయాలనుకుంటున్నాడంటే హబక్కూకు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం అండి. చూడండి, వాడు కాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగినాడు, ఉరులోకి చిక్కించుకున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి, అంటే అపవాదట ఎలా ఉన్నాడటండి, గంతులు వేస్తాడటండి. ఎప్పుడు తెలుసా? గంతులు ఎప్పుడు తెలుసా అండి? మనము ప్రియులారా విడిపోతే, వేరువేరుగా అయిపోతే మనం గుచ్చుతాడట. ఏదో ఒక బాణం, ఏదో ఒకటి ఆశ చూపించి, ఏదో ఒకటి చూపించి గుచ్చి లాగట మనట వేరు చేసేట భలే 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 అని గంతులు వేస్తాడట అండి. ఎప్పుడు ఇప్పుడు ఒక్కటిగా ప్రారంభంలో ఉన్నామండి. ఇప్పుడు వాసల బంధువులు వెళ్ళిపోయి భలే చేస్తున్నారే, గరపల్లి అయిపోయారు, భలే చేస్తున్నారే. గుర్రల తోటకు పై వీధికి ఒక మందిరం, కింద వీధికి ఒక మందిరం
బలేస్తున్నారే అన్నట్టు అపవాదట భలే బలని గెంతులు వేస్తుందట అండి. అదే ఏమని చూడండి మరలా చదువుతా, వాడు గాలం వేసి మానవులందరినీ గుచి లాగి ఉన్నాడు, ఉరిలోకి చిగించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చొని సంతోషపడి గంతులు వేస్తున్నాడట అండి. అంటే ఒక్కటిగా ఉంటే సైతానుకు మనశాంతి ఉండదండి. విడదీసేయాలి, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా విడదీసేయాలి. విడదీయమే అపవాద ఆలోచన అండి. విడదీస్తే సాతానుకి సంతోషం, దేవునికి కన్నీరండి, దేవుని బాధ. దేవునికి సంతోషంగా ఉండాలంటే ప్రియుల అపవాది చూడండి ఈ గాలం వేస్తుంది కదా, ఆ గాలంలో మనం చిక్కబడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ప్రియుల చాలా ప్రమాదం. ఏముందిలే పరలోకం వెళ్ళిపోతాను అనుకోవచ్చు. ఏమండి అపవాదికి మనకన్నా ఎక్కువ వాకి తెలుసు కనుక ప్రియులారా, మనలను కూడా సైతాను ఏదో రకంగా ఏమండి తనతో పాటు నరకానికి తీసుకెళ్లాలని అపవాద ఆలోచన చేస్తుందండి. కనుక చాలా జాగ్రత్తగా సంఘంతోనే ఉండాలి. సంఘంతో ఎన్ని కష్టాలైనా బాధలైనా అణుచుకొని మనం వెళ్ళిపోవాలి. కుటుంబంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. వచ్చిందని భార్యను విడాకులు ఇచ్చి నీ దారి నువ్వు పో, నేను నా దారి వెళ్ళిపోతామండి, వెళ్ళం. ఒక భార్య పట్ల ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా చనిపోయేంత ఒకటిగా ఉంటామే. అలాగే సంఘంలో కూడా అలాగే మీరు ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఒకటిగా ఉండండి. ఒకటిగా లేకుండా వేరైపోతే ఏమండి నిజంగా దేవుడి పని చేయలేరు. అలాగే సైతాను ఆనందపడతాడు అని దేవుడు చెప్తున్నాడండి. అపవాదికి ఆనందం రాకుండా దుఃఖం రప్పించాలంటే మనం అందరము ఒక్కటిగా ఉండాలి. దేవుడు మనలో ఉండాలంటే దేవుని ఆలయాన్ని మనం పడు చేయకూడదు. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక మాట చూసి మనము ముగించుకుందాం. ప్రకటన గ్రంథం చూడండి. చివరిగా ప్రకటన గ్రంథంలో అపవాది మనలో ఉన్నాడని తెలుసుకున్నాము కదా, మనిషిలో ఉన్నాడని. ఈ అపవాదిని మరలా తీస్తే నేను మీతో కూడా వస్తాను, మీతో గడుపుతాను అంటున్నాడండి. ఈ మాట చూసి ముగించుకుందాం. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదును. చూడండి అంటే మనిషి మనిషి ఆలయంలో అంటే దేవుని ఆలయంలో అంటే మన శరీరంలో అంటే దేవుడు లేడటండి. అంటే దేవుడు మన యుద్ధకు వచ్చాడుతున్నాడటండి. ఒక దేవుడు కానివ్వండి, యేసుక్రీస్తు వారి కానివ్వండి, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే ఏమండి నేను వారిలో ఉంటాను, అలాగే అతను నేను భోజనం చేస్తాము అని అంటున్నారండి. మనం తలుపు ఎప్పుడు తడతామండి చెప్పండి ఒకసారి. తలుపు అనేది ఎప్పుడు తడతాం? ఎవరైనా ఇంటికి ఉన్నారనుకోండి, తలుపు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు మనం తలుపు కొడతాం. ఉంటే అమ్మ కొద్దిగా తలుపు తీయండి అని. ఒకవేళ ఈ ఇల్లును మూసేసి వెళ్ళిపోయారనుకోండి, మనం తలుపు కొట్టాం. ఒకవేళ తలుపు మూసేసి వెళ్ళిపోయినప్పుడు మనం తలుపు తడితే అది పద్ధతి కాదు. కానీ ఇక్కడ ఏమండి మనమాట తలుపునట ఏం చేసామంటే మూసేసి ఉన్నామండి. కానీ మూసేసిన దాన్ని దేవుణ్ణి దేవుడు ఏమండి మీరు తీస్తే, నా స్వరం విని మీరు తీస్తే ఏమండి మీతో నేను వస్తాను అంటున్నాడండి. కాబట్టి ఇది మన నిర్ణయమే అండి. మనం ఒకటిగా ఉండాలన్నా అది మన నిర్ణయమే, మనం వేరుగా ఉండిపోవాలన్నా మన నిర్ణయం. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని ఉద్దేశం మీరు అందరూ ఒకటిగా ఉండండి. అపవాది మీలో ఉంటున్నాడు, అపవాదిని బయట పంపించి నా స్వరం వింటే ఏమంటే నా స్వరం విని ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో వారిలో నేను ఉంటాను అంటున్నాండి. దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటుందండి? విభేదాలు ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, ఈస ఉండదు, అంత ప్రేమ, ఏ అల్లరి ఉండదు దేవుడు ఉంటే. ఒకవేళ దేవుడు మనలో లేకపోతేనే ఏమండి విభేదాలు, అసూయ ఇలాంటివి జరుగుతాయి. కనుక దేవుని పిల్లల దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు కట్టిన ఇల్లులో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. కనుక దేవుణ్ణి మనము రప్పించి దేవుడు ఇచ్చిన పని మనం సమిష్టి మనమందరం కలిసి చేస్తూ, అలాగే అపవాదిని ఒకవేళ మన హృదయంలో ఉంటే అపవాదిని గెంటేసి దేవుణ్ణి ఆహ్వానించి దేవుడు చెప్పినట్టుగా మన భూమి మీద బ్రతకాలని కోరుతూ ఈ మాటతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ అయిపోయింది, క్షమించండి, ఏమనుకోవద్దు.
ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు కొన్ని మాటలు నీ పిల్లలకు మా ఆత్మీయ జీవితానికి కావలసిన నీ మాటలను నీ పిల్లలకు తెలియజేశాము తండ్రి. విన్న మాటలు నీ మాటలకు స్వీకరించి తండ్రి, మీరు కట్టిన దేవాలయంలో తండ్రి మీరే ఉండాలనుకుంటున్నారు తండ్రి. మేము తండ్రి మిమ్మల్ని ఆహ్వానించి భూమి మీద సమిష్టిగా మీరు ఇచ్చిన కార్యక్రమాలు నెరవేర్చడానికి అందరికీ మంచి జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకవేళ నీ పిల్ల నేనైనా సంఘమైన ఏమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించండి. ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మీరు నేర్పించండి. మన ముఖ్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా మీ నుంచి దూరం కాకుండా అక్కడ వరకు ఒక యేసు వారి వల్ల, మోషే వల్ల నమ్మకంగా మీరందరిలో ఉండి మీరు ఇచ్చిన కార్యాలు నెరవేర్చి మీరు లోకి వచ్చే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. సరేనండి, మరి ఇంతవరకు చక్కటైన పాట విన్న ప్రియులారా, మరి అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే